దశాబ్దాల కిందట జపాన్లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరే వారియర్స్ కున్న పవర్తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్ళీ ఒకేసారి వరదల ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. హే ఎమిలీ, నీకు ఎలాంటి బాధలున్నా నీకు నేనున్నాను. ఓకే? ఏంటి బాధ? అంటే ఒకవేళ నువ్వు నీ ఫ్యామిలీని మిస్ అవుతున్నా, అంటే మీ చెల్లితో ఆడుకోవడం మిస్ అవుతున్నా, నాకు తెలుసు మీరు చాలా క్లోజ్ అని. నువ్వు చాలా మంచివాడు కేవ్, కానీ నేను బానే ఉన్నాను. నేను మొత్తానికి సాధించాను. యా, నువ్వు చాలా బాగా చేసావు. హే మైక్, నాకు తెలిసి నువ్వు నీ సింబల్ పవర్ గురించి ఎంత కష్టపడుతున్నావా. అది చేయడానికి చాలా సమయం పట్టింది. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను. యా, నాకు తెలుసు డ్యూడ్. హే మియా, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా? ఉన్నటువంటి కెవిన్కి ఏమైంది? తను అందరి గురించి ఎందుకంత వరి అవుతున్నాడు? నాకు కూడా తెలీదు. నిన్నటి నుండి అతను అలాగే ఉన్నాడు. మైక్, కెవిన్, ఎమిలీ, Go Power Rangers! Go Power Rangers! Rangers కలిసారు samurai ఎప్పటికీ. Go Power Rangers! Go Power Rangers! Rangers కలిసారు samurai ఎప్పటికీ. పోర్ట్ స్ట్రమ్ కి చేరుకుంటున్నాడు ఈ విచిత్రమైన ఈతగాడు. ఇక్కడేం చేస్తున్నాడు? మనుషులు చాలా పెరిగి వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఏడుస్తున్న కొద్దీ శాంచురీ వాళ్ళు పెరగడం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మాస్టర్ శాంటర్, నేను రంగంలోకి దిగడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు డబుల్ టోన్? మీ ఇద్దరిని ఇలా చూడటం చాలా ఆనందంగా. నేను నిన్ను అప్పుడే పిలవలేదు. నువ్వు వచ్చేసావా? నాకు నిన్ను చూడగానే చాలా గుర్తొచ్చాయి. తన మొహం ఎన్నో అద్దాలనే కాదు, చాలా మంది మనుషుల గుండెలను కూడా బయటికి చీల్చింది. దిస్ లో లైఫ్. అవును, మనల్ని ఇబ్బంది పెడుతున్న మనుషుల కళల్ని నాశనం చేయడానికే వచ్చాడు. వాళ్ళు అనుకున్న కళ నెరవేరకపోవడం కంటే వాళ్లకు నిరాశ ఏముంటుంది? అది రివర్ రైస్ అవ్వడానికి కాస్త ఉపయోగపడుతుంది. అవును, అది నేను తప్ప ఎవరు చేయలేరు. అందరూ ఇదే వాగుతారు. ఎంతమంది నిరాశపరిచారో తెలుసా నీకు? ఓడిపోవడం మనకి ఆప్షన్ కాదు. నువ్వు రివర్ రైస్ అవ్వడానికి సహాయపడుకుంటే నీ ముఖాన్ని నువ్వు చూసుకోవడానికి భయపడేలా చేస్తాను. మీరు నాకు ఇంకొక తలనొప్పి తెచ్చి పెడుతున్నారు. మీరు దిగులు పడకండి మాస్టర్ శాంటర్. ఒకటి కళను కూర్చడంలో ఏం జరుగుతుందో మీరు ఊహించి ఉంటారు. రివర్ నిండా నీళ్లు వస్తాయి. ఎంతంటే మీకు ఆ నీళ్లతో ఏం చేసుకోవాలో కూడా తెలియనంత. మీరు మెడిసిన్ తీసుకుని మిగతాది నాకు వదిలేయండి. ఒరే బుడ్డోడా. అవును, నేను మాన్స్టర్ని, కానీ ఇక్కడికి కేవలం ఒక డీల్ కోసం వచ్చాను. ఇలా ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తాను. ద గ్యాప్ సెన్సార్ ఏదైనా నైలాక్ క్రాస్ అయి ఉంటుంది. అయితే నువ్వు ఈ డీల్ని ఒప్పుకుంటున్నావా? నువ్వు ఇది నిజంగానే చేయగలవా? తప్పకుండా. మాన్స్టర్స్ ఏదైనా చెయ్యగలవు. ప్రామిస్? I promise. Pinky fingers swear. Hey!
నీకేం కాలేదా? పిల్లలతో వేళకోళం ఆడుతున్నావా ఏంటి? ఏం చేయట్లేదు, మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. వెనక్కి వెళ్ళు. నీకు వీలైనంత వేగంగా పరిగెత్తు. వెళ్ళు. నా పనికి అడ్డు రాకండి. ఏయ్, నా పనికి అడ్డు రావద్దని ఇప్పుడే కదా చెప్పాను. మిమ్మల్ని కొట్టడం నాకు పార్క్ లో వాకింగ్ చేసేంత పని. ఇప్పుడు మీ వంతు గోల్స్. ఆట మీకు నచ్చినట్టు నేను ఆట ఇప్పుడే మొదలు పెట్టాను. ఈ ఆటలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫన్ ఇప్పుడే మొదలయ్యింది. తను ఇప్పుడు ఏదో చేయబోతున్నాడని అనుమానంగా ఉంది. ఆ చిన్న పిల్లాడి గురించే భయంగా ఉంది. మనం వెంటనే అతన్ని వెతకాలి. అవును, మనందరం విడివిడిగా వెతుకుదాం. మనం మళ్ళీ ఎందుకు జాగింగ్ చేస్తున్నామో చెప్పు. ఎందుకంటే ఎక్సర్సైజ్ సమురాయిస్ మైండ్ ని మెరుగుపరుస్తుంది. మన చుట్టూ జరుగుతున్న విషయాలపై మనల్ని ఇంకా అలర్ట్ గా ఉంచుతుంది. అలాగా? షేరింగ్ ఒక సమురాయికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. నోట్లో పెట్టుకోవద్దు. అందరూ ఇలా వచ్చేయండి. ఓకే, చూడండి, ఈ రోజు రాత్రి రెస్ట్ తీసుకుందాం రేపటి మ్యాచ్ కోసం. ఓకే, ఆల్ రైట్, అందరూ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను మళ్ళీ వచ్చేసాను. నన్ను బాగా మిస్ అయినట్టున్నారు. గట్టిగా అరవకు నీ కప్ప గొంతుతో. నేను మాస్టర్ కోసం మెడిసిన్ తయారు చేశాను. ఆయనేమో ఇప్పుడు చంటి పిల్లాళ్ళ నిద్రపోతున్నాడు. డబుల్ టర్న్. ఎవరిని భయపెట్టావని నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఇంత త్వరగా వచ్చావు? నేను కలిసిన ఒక పిల్లాడికి బేస్బాల్ ఆడాలని కల. మాస్టర్ సెంటర్ తో చెప్పండి వాడి కల నేను పూర్తి కాని పనని. అయితే చూస్తుంటాము, వెళ్ళి ఆడుకో. హాయ్, నా పేరు మియా. ఇతని పేరు కెవిన్. మేం నీతో కాసేపు మాట్లాడొచ్చా? మేము నువ్వు నైలాగ్తో మాట్లాడడం చూసాం. అదే రియల్ అగ్లీ లుకింగ్ మాన్స్టర్ గురించి. మీరు దేని గురించి మాట్లాడుకున్నారో చెప్తావా? అతను నన్ను నవ్వించడానికి ట్రై చేశాడు. అంతకు మించి ఏం లేదు. భయపడకు, మేం నీకు హెల్ప్ చేస్తాం. చెప్పాను కదా, దీని గురించి మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. వెయిట్, వదిలే. తనను మనం చెప్పమని బలవంతం చేయలేము. కానీ ఖచ్చితంగా తనేదో దాస్తున్నాడు. అవును, అదేంటో కనిపెట్టాలి. నేను తనలాగే ఉండేవాణ్ణి. స్విమ్ మేట్కి ముందు నేనెప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాణ్ణి. ప్రతిరోజు ల్యాబ్ తర్వాత ల్యాబ్ స్విమ్ చేస్తుండడం చూసి మా నాన్నగారు నేను నా కలకి దగ్గరవుతున్నానని నమ్మేవారు. ఒలింపిక్స్లో ఆడడం నా కల, కానీ అది కలగానే మిగిలిపోయింది. నాకు అర్థమవుతోంది నువ్వెందుకు ఇలా ఉన్నావు. నువ్వు నీ పాత జీవితాన్ని మిస్ అవుతున్నావు. అందుకే అందరినీ అంత బాగా చూసుకోవడానికి ట్రై చేస్తున్నావు. లేదు, ఇప్పుడు నాకు సమురాయ్ టీం ఉంది. అంతకంటే ఏం కావాలి? నిజంగానా? ఓకే, మేబీ కొంచెం మిస్ అవుతూ ఉండొచ్చు, కానీ స్విమ్మింగ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను అర్థం చేసుకోగలను. ఒలింపిక్స్ నీ కళ అని నాకు తెలుసు. అంత తొందరగా ఎలా మర్చిపోగలవు? ఇంతకీ తను అసలు ఏం చేస్తుంది? కెవిన్ కోసం భోజనం చేస్తున్నట్టుంది. ఇద్దరు నైలా కేసులో ఉన్న పిల్లాడిని కనిపెట్టడానికి తిరుగుతూ ఉన్నారు. కానీ తనెందుకు కుక్ చేస్తుంది? కెవిన్ ఎందుకు బాధపడుతున్నాడు కదా, అందుకే తనని చీరప్ చేయడానికి తను ఇదంతా చేస్తున్నట్టుంది. అవును కదా? అంటే కాల్చిన కోడితోనా?
వాయిలా హాయ్. ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు. ఎలాగైనా ఇద్దరు రేంజర్స్ ని ఇక్కడ నుండి బయటికి పంపించాలి, లేకపోతే నా ప్లాన్ అంతా వృధా అవుతుంది. నీకోసం డిన్నర్ తెచ్చాను, చల్లారక ముందే తినేసేయ్. నువ్విది నా కోసం చేసావా? యూనో, నేను నా నార్మల్ లైఫ్ వదిలేసి ఇక్కడికి వచ్చానన్నావు కదా, కానీ పూర్తిగా కాదు. నైలాక్స్ని చంపిన వెంటనే నేను నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోతాను. అలాగే నీకోసం కూడా స్విమ్మింగ్ ఎదురు చూస్తోందేమో. చికెన్ చాలా బాగుంది కదా. ఏంటి నువ్వు అప్పుడే తినేసావా? మియా, లే. పద. గుడ్ మార్నింగ్. పిల్లాడి కలల్ని కూల్చే సమయం వచ్చేసింది. ఓకే, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. హే, ఈరోజు నీకు గేమ్ లేదా? లేదు, నేను బేస్బాల్ ఆడడం మానేశాను. కానీ ఎందుకు? అంతా మీకు చెప్పలేను. బస్ ఆఫ్ రేంజర్స్. మళ్ళీ నువ్వేనా? అసలు నీకేం కావాలి నైలాక్? ఏం లేదు నాసి రేంజర్స్, నేను జస్ట్ నా ఫ్రెండ్ తో డీల్ చేసుకున్నాను, అంతే కదా పుట్టోడా. ఎందుకు తన బేస్బాల్ ఎక్విప్మెంట్ పడేసేలా చేసావు? ఎందుకంటే బేస్బాల్ అంటే వాడికి ప్రాణం. వాడి కల నెరవేరకుండానే పోయింది. దుఃఖంతో వచ్చే ఆ బాధ, ఆ కన్నీళ్ల వల్ల శాంతి రివర్ పొంగుతుంది. అవును, కానీ నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా, నాకు నచ్చింది వదిలేసుకుంటే అంతకంటే సంథింగ్ స్పెషల్ ఇస్తానని నువ్వు ప్రామిస్ చేసావు. సంథింగ్ మోస్ట్ స్పెషల్ అంటే దానికి అర్థం ఏంటి చెప్పు? నువ్వు వాళ్ళకి చెప్పొద్దు. అయితే తనెక్కడా? నువ్వు ఓపికతో ఉండాలని నేను నీకు ముందే చెప్పాను. అతని మాటలు నమ్మకు. నిన్ను నమ్మించడానికి ట్రిక్ అంతే. ఏమిస్తానని ప్రామిస్ చేశాడు రాయన్? మీరందరూ ఒకసారి అటు చూడండి. ఈ ఆటనంతా గార్బేజ్ ట్రక్ లాగేసుకుంది. ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ హ్యూమర్. గేమ్ ఓవర్. మా నాన్న ఆర్మీలో ఉండేవాడు, కానీ ఆయన వెళ్ళిపోయాడు. నేను బేస్బాల్ ఆడడం మానేస్తే ఆయన్ని తిరిగి తెస్తానని చెప్పాడు. ఇది నీ కోసం నేను ఇస్తున్న లక్కీ చామ్. థ్యాంక్ యూ డాడ్. నువ్వు గేమ్ గెలవాలని కోరుకుంటున్నాను. నువ్వు ఆ చిన్న పిల్లాడి కళ నెరవేరకుండా అడ్డుకుంటావా? రాయన్, నువ్వు ఇంటికి వెళ్తే మంచిది. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావు? నిన్నింక వదిలిపెట్టేదే లేదు.
warriors together. Samurai forever. మీ ఇద్దరి కోసం ఒక బ్లాస్ట్ ప్లాన్ చేశాను. ఇప్పుడు మీరిద్దరు నా సామ్రాజ్యంలోకి వచ్చినట్టు ఇక మీకు చావు తప్పదు. టైగర్ టైగర్ చూసారుగా నేను మీ ఇద్దరితో ఎలా ఆడుకుంటున్నాను. వాడు చెప్పింది నిజమే. ఇప్పుడు ఏం చేద్దాం? లేదు, మిగతా ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? గ్యాప్ సెన్సర్ మోగిన మరుక్షణమే ఇక్కడికి వచ్చేసాం. థ్యాంక్స్, మీరు సరైన సమయానికే వచ్చారు. మూగర్స్ ఎక్కడున్నా త్వరగా వచ్చేయండి. ఇప్పుడు మీ టైం బాగోలేదు మోగర్. మిమ్మల్ని అందరినీ స్మాష్ చేస్తున్నందుకు నేను నా ఫైర్ స్మాషర్ కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఎడవైపు ఉన్న మూగర్, నా కుడివైపు ఉన్న మూగర్, అందరి పని అయిపోయిన తర్వాత వీళ్ళకి నేను గుడ్ బై చెప్తాను. కొంచెం మీకు, కొంచెం నీకు, మిగిలిన మీ అందరికి బాధపడకండి. మిమ్మల్ని మర్చిపోండి. మీరు నా మూగర్స్ కి బ్లూ సైడ్ టిప్స్ ఇస్తున్నట్టున్నారు. సూపర్ సునామియా. ఇక నీ పని అయిపోయింది. డబుల్ టోన్ మొత్తం టోన్ అయిపోతున్నాడు. చిన్న పిల్లల్ని ఏడిపిస్తే ఇలాంటి గతే పడుతుంది. అబద్ధాలు చెప్పేవాడి కంటే చెడ్డోడు ఉంటాడా? మియా, నువ్వు అద్భుతంగా చేసావు. టీం వర్క్ బాగుంది. ఇప్పుడు నేను మీ అందరినీ ఏడిపిస్తాను. మియా, నువ్వు రెడీనా? రెడీగా ఉన్నాను. డ్రాగన్ జోన్. డ్రాగన్ ఫోల్డింగ్ జోన్. ఫోల్డింగ్ జోన్. మెగా స్వాట్ జోన్. ఇదే మీ చివరి బ్లాస్ట్ అవుతుంది. మనం వీడికి ఇప్పుడు సరైన గుణపాఠం చెప్పాలి. నైలాక్ పని అయిపోతుంది. మనం టీం అవుదాం. అసలు మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది రయాన్ని ట్రాప్ చేసినందుకు. మళ్ళీ ఇలాంటిది నువ్వు ఎవరికి చేయకుండా చేస్తాను. Come on, let's do it. Land folding zone. There, folding zone. A folding zone. Mega Volt power. వాడు ఎంత చూద్దాం పదండి. Zones combine. మెగాసాన్ మిమ్మల్ని మనిషికి ఒక ముక్క కింద నరుకుతారు. మీ కత్తిని విరగొడతారు. సంగతి చూస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. అయితే మొదలు పెట్టు. ఆల్ రైట్, డ్రాగన్ లీప్ గో. ఎక్కడికి వెళ్తున్నావు? ఇది కాదు. ఇది టోటల్ స్ట్రైక్. ఇది కరెక్ట్ కాదు. డీల్ కట్ చేసుకోవడానికి చాలా ఆలస్యం అయిపోయింది అనుకుంటున్నాను. నేను
నేను ఈ డీల్ అనవసరంగా ఒప్పుకున్నాను. సామురాయ్ రేంజర్స్ విజయం మనదే. బాయ్స్ కమాన్ బాల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. గుడ్. మెల్లగా స్పీడ్ పెంచండి. గుడ్ జాబ్. ఐ మిస్ యూ డాడ్. హే రయాన్, ఆ గార్బేజ్ అతను మంచివాడు అనుకుంటాను. నాకు ఇవి తిరిగిచ్చాడు. అతనికి ఇవి ఇలా వేస్ట్ అవ్వడం ఇష్టం లేదనుకుంటా. ఇది నీదే అనుకుంటా. వావ్, థ్యాంక్ యూ. ఓకే, మనం దీన్ని ఎలాగైనా గెలవాలి. యూఆర్ ఎ గ్రేట్ ఫస్ట్ బేస్మెన్ రాయన్. నువ్వు మాకు కావాలి. వెళ్ళి నువ్వేంటో అందరికీ చూపించు. అలాగే కోచ్. డాడ్, వెళ్ళి గెలిచిరా టైగర్. నువ్వు అది ఎలా చేసావు హోకస్ పోకస్? వాడి కళ నిజం అవ్వడానికి హెల్ప్ చేశాను, కానీ ఎక్కువసేపు ఉంచలేకపోయాను. నీకు తెలుసా మియా, మన ఇద్దరం కలిస్తే ఒక మంచి టీం. ఎలాంటి నైలాక్నైనా గెలవగలం. గెలుస్తూ ఎవరు ఓడిపోకుండా చూసుకుందాం. వాళ్ళ కలలను కూడా. You go, come on, Ryan. హే, రేయాన్ ఆడుతున్నాడు చూడు.